సత్యనారాయణ గారు ఆయన అంటేనే ఒక రాజకీయ కర్మాగారంగా, ద్రోణంరాజు అంటేనే ఒక బ్రాండ్గా ఆయన సృష్టించుకొని, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక కర్ణీకం నుంచి ఆయన ఒక రాజ్యసభ ఎంపీ దాకా ఎదిగి ఆయన చూడని పదవులంటూ లేకుండా ప్రతిదీ చూసుకుంటూ, అలాగే మనం ఈ రోజుల్లో రాజకీయ నాయకులంటే ఆస్తులు వెనకేసుకుంటారు అనే నానుడి నుంచి కాకుండా కార్యకర్తల్ని, అభిమానుల్ని, అదేవిధంగా ఆయన నుంచి ఈరోజు చాలామంది గొప్పవాళ్ళైన మంత్రులు ఎంతమందో ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టడం ముందుగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకనే ఏదైతే ఆయన ఆశయాలు, అలాగే నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి ఆశయాలు ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా కుటుంబం తరపు నుంచి ముందుండాలి అని చెప్పేసి ఈరోజు రాజకీయాల్లో తిరగడం, ప్రజాసేవకి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యారో, ఆయనకి తాతగారికి చాలా మంచి అనుబంధం. ఎందుకంటే వాళ్ళు రాజ్యసభలో 90ల నుంచి కంటిన్యూస్గా కలిసి ఉన్నారు. మధ్య మధ్యలో చాలాసార్లు తాతగారు చెప్తూ ఉండేవారు. ఆ చనువుతోనే ఎప్పుడైతే 2004లో ఇక్కడ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అయ్యి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అయ్యి, ఇక్కడ మన విశాఖ ఎంపీ ఏదైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారో, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో విశాఖపట్నానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల టైగర్గా ఆయనకి పేరు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆయన శిష్యులు. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి కాదు, రాజకీయంకి ఒక నిఘంటువుగా ఆయన ఒక పేరు ప్రతిష్టలు సంపాదించి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి అనేక మంది శిష్యులను తయారు చేయడం ఆయన గొప్ప ఇది సిద్ధాంతం. చాలామంది రాజకీయ నాయకులు పక్క ఉన్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే పోటీగా ఫీల్ అవుతారు. కానీ ఆయన అలా కాకుండా అనేక మందిని శిష్యులుగా తయారు చేసి ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే అని గర్వంగా మేము చెప్పగలం. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కూడా ఆయన ఎంతో పాటుపడ్డారు. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశీస్సులు రేపు రాబోయే కాలంలో మా శ్రీవాత్సవ్ కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరి సామాజికవేత్త, అదేవిధంగా ఆర్థికవేత్త అయినటువంటి నిరంబరుడు, చాలా మితభాషి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన దేశానికి చూపించినటువంటి మార్గం, ఆ మార్గంలో నేటి తరం కూడా నడవాలి, ఆయన చూపించినటువంటి విధానాలు నేటి తరం ఆచరించాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం.